ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో మరో 23 బంతులు ఉండగానే మ్యాచ్ను ముగించి ఎస్ఆర్హెచ్కు సొంతగడ్డపై దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 2024 ఐపీఎల్లో ఇదే వేదికపై ఎస్ఆర్హెచ్ జట్టు 10 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించి ఎల్ఎస్జీకి ఘోర అవమానాన్ని మిగిల్చింది. ఆ అవమానానికి రివెంజ్గా ఈ రోజు మ్యాచ్లో లక్నో బంపర్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టింది, విజయాన్ని దక్కించుకుంది. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ఊచకోత చూద్దామని వచ్చిన ఎస్ఆర్హెచ్ అభిమానులకు పూనకం తెప్పించే హిట్టింగ్తో పూరన్ సినిమా చూపించి ఎస్ఆర్హెచ్ అభిమానులను విలన్గా మారి గుండెకోత మిగిల్చాడు. పూరన్ భీకర హిట్టింగ్ దెబ్బకు లక్నో ఇన్నింగ్స్ 10 ఓవర్లు చేరేటప్పటికే ఆ జట్టు విజయం ఖాయమైంది. అన్నిటికంటే దరిద్రమేంటంటే ఎస్ఆర్హెచ్ తరపున ఆడినప్పుడు ఒక్క మ్యాచ్లో కూడా చివరి వరకు ఉండి గెలిపించిన అబ్దుల్ సమద్ ఈ మ్యాచ్లో దగ్గరుండి లక్నోను గెలిపించాడు. ఈ మ్యాచ్లో లార్డ్ శార్దుల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బ్యాటింగ్ పిచ్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు చాలా మంది లక్నో బౌలర్లను తక్కువ అంచనా వేశారు. హైదరాబాద్ జట్టు బ్యాటర్లను అతిగా ఊహించుకున్నారు. ఉప్పల్లో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 300 స్కోరు చేయడం చాలా సులభమని భావించారు. కానీ సీన్ కట్ చేస్తే లక్నో బౌలర్స్ ముందు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. లక్నో బౌలర్లు పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కు చెక్ పెట్టారు. హైదరాబాద్ హిట్టర్లు అందరినీ కట్టకట్టి కాశీకి పంపించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కేవలం హిట్టింగ్ను మాత్రమే ఆయుధంగా నమ్ముకుని పరిస్థితులకు తగ్గట్లు ఆడకుండా వికెట్లను పారేసుకున్నారు. ఈ మ్యాచ్లో ఒక్క ముక్కలో విశ్లేషణ చేయాలి అంటే ఎస్ఆర్హెచ్ జట్టు బ్యాటింగ్ బెలూన్ లక్నో బౌలర్ల గుండు సూదులకు బ్లాస్ట్ అయింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్న లోపాలు, మైనస్లు అన్నీ కూడా ఒక్కసారిగా బయటపడ్డాయి. టోర్నీ ఆరంభంలోనే ఇలా జరగడం ఎస్ఆర్హెచ్కు ఒక విధంగా మంచిదనే చెప్పాలి. ఎస్ఆర్హెచ్ జట్టులో బయటపడ్డ లోపాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ట్రావిస్ హెడ్ స్పిన్ బౌలింగ్ను అంత గొప్పగా ఆడలేకపోతున్నాడు. స్పిన్నర్ రాగానే హెడ్ బ్యాటింగ్ స్పీడ్ తగ్గిపోతూ ఉంది. అభిషేక్ శర్మ బ్యాటింగ్లో నిలకడ లోపిస్తోంది. ఇషాన్ కిషన్ సింగిల్ మ్యాచ్ హీరోనా లేదా టోర్నీ సూపర్ హీరోనా అనే విషయం తేలాల్సి ఉంది. అభినవ్ మనోహర్ ఇప్పటి వరకు వరుసగా 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పటి వరకు అయితే అభినవ్ మనోహర్ మరో అబ్దుల్ సమద్ లాగా కనపడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ఎందుకో చాలా తేడాగా కనిపిస్తోంది. ఆరంభ ఓవర్లు వేస్తున్న మొహమ్మద్ షమి, సిమర్జీత్ సింగ్ ఇద్దరిలో కూడా పవర్ ప్లేలో వికెట్లు తీసేంత కెపాసిటీ లేదా అనే అనుమానం కలుగుతోంది. ఈ ఇద్దరు పవర్ ప్లేలో అంత ఎఫెక్టివ్గా అయితే కనపడలేదు. ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ కూడా ఏమాత్రం బాగోలేదు. ఆడం జంపా స్పిన్ బౌలింగ్ బ్యాటర్లను అసలు అంత ఇబ్బంది పెట్టడం లేదు. అలా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ లోపాలు బయటపడ్డాయి. మరి రాబోయే మ్యాచ్లకు ఎస్ఆర్హెచ్ ఈ లోపాలను ఏ మేరకు సరిచేసుకుంటుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్లో మిగతా బౌలర్లు ఫెయిల్ అయినప్పుడు నితీష్కు కమ్మిన్స్ ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా లక్నో జట్టు తన పాయింట్స్ ఖాతాని తెరిచింది. అదే సమయంలో వారి నెట్ రన్ రేట్ కూడా భారీగా మెరుగవడంతో లక్నో జట్టు ఏకంగా 7వ స్థానం నుండి టేబుల్లో 2వ స్థానంకి ఎగబాకింది. ఇక ఈ మ్యాచ్లో దారుణంగా 23 బంతులు ఉండగానే ఓడిపోయిన హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ ఘోరంగా దెబ్బతింది. +2.20 నెట్ రన్ రేట్ కాస్త -0.13కి పడిపోవడంతో మొదటి స్థానం నుండి టేబుల్లో 6వ స్థానంకి దిగజారిపోయింది. ఎస్ఆర్హెచ్ జట్టు ఈ ఓటమి నుండి త్వరగా గుణపాఠాలు నేర్చుకుని మెరుగవ్వకపోతే ఈ రేసులో వెనుకబడే ప్రమాదముంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు ప్రారంభం నుండి కూడా ఏదీ పెద్దగా కలిసి రాలేదు. 3వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్తో వరుస బంతుల్లో అభిషేక్ శర్మను 6 పరుగుల వద్ద, ఇషాన్ కిషన్ను 0 పరుగుల వద్ద గోల్డెన్ డకౌట్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ జట్టు 15 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ట్రావిస్, నితీష్ ఇద్దరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. నితీష్ యాంకర్ రోల్ పోషిస్తూ నెమ్మదిగా ఆడగా ట్రావిస్ హెడ్ మాత్రం దూకుడుగానే తన బ్యాటింగ్ను కొనసాగించాడు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 61 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 28 బంతుల్లో 47 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్ ఆరంభం నుండి కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అయితే ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డి కొట్టిన బంతిని ప్రిన్స్ యాదవ్ క్యాచ్ పట్టబోయాడు. అయితే ఆ బంతి ప్రిన్స్ చేతికి తగిలి నేరుగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న వికెట్లను తాకింది. అలా ఊహించని రీతిలో క్లాసెన్ కీలక సమయంలో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 28 బంతుల్లో 32 పరుగులు చేసిన నితీష్ రవి బిష్ణోయ్ బౌలింగ్లో బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో యువ ఆటగాడు అనికేత్ 13 బంతుల్లో 277 స్ట్రైక్ రేటుతో 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 36 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. సన్ రైజర్స్ ఇన్నింగ్స్లో అనికేత్ బ్యాటింగ్ హైలైట్గా నిలిచింది.
ఇక టైలెండర్లో ప్యాట్ కమిన్స్ 4 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 450 స్ట్రైక్ రేట్తో 18 పరుగులు చేశాడు. అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ సిక్సర్ల మోతతో పాటు హర్షల్ పటేల్ నెమ్మదిగా 12 పరుగులు చేయడంతో మ్యాచ్ ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్లో కూడా ఫినిషర్గా బరిలోకి దిగిన అభినవ్ మనోహర్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా రెండో మ్యాచ్లో అభినవ్ మనోహర్ ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆరంభం నుండి కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో హైదరాబాద్ బ్యాటర్లను అడ్డుకున్నారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ 4 ఓవర్లకు గాను 34 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి సెన్సేషనల్ బౌలింగ్తో అదరగొట్టాడు. హైదరాబాద్ జట్టులో కీలక వికెట్లను పడగొట్టాడు. మిగతా లక్నో బౌలర్స్లో ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రతి, రవి బిష్నోయ్, ప్రిన్స్ యాదవ్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. గత మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోని ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లకు గాను 7.2 ఎకానమీతో 29 పరుగులు మాత్రమే ఇచ్చి చక్కటి బౌలింగ్తో సత్తా చాటాడు. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఆరంభంలోనే ఓపెనర్ మార్కరం వికెట్ను కోల్పోయింది. మార్కరం కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ తర్వాత నుండి వన్ డౌన్ బ్యాటర్ పూరన్ ఊచకోత మొదలైంది. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తుండగా నికోలస్ పూరన్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుండి 300కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ హైదరాబాద్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ కమిన్స్ బౌలర్స్ను మారుస్తున్నా రిజల్ట్ మాత్రం ఏమాత్రం మారలేదు. వచ్చిన ప్రతి బౌలర్ పూరన్ చేతిలో పిచ్చకొట్టుడు కొట్టించుకుని ఓవర్ను ముగించారు. ఇదే క్రమంలో పూరన్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని హైదరాబాద్ జట్టుకు గెలుపుపై ఆశలు ఏమాత్రం లేకుండా చేశాడు. పూరన్ విధ్వంసం చూశాక హైదరాబాద్ జట్టు ఓటమి ఖాయమని తేలిపోయింది. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అనే తేడా లేకుండా హైదరాబాద్ బౌలర్లు అందరినీ కూడా ఉతికి ఆరేశాడు. పూరన్, మార్ష్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లక్నో జట్టు తరపున ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఒకానొక సమయంలో వీరిద్దరూ మ్యాచ్ను ముగిస్తారేమో అనిపించింది. కానీ నికోలస్ పూరన్ 26 బంతుల్లో 270 స్ట్రైక్ రేట్తో 70 పరుగులు చేశాక అవుట్ అవ్వగా మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 168 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ ఇద్దరు అవుట్ అయ్యాక ఆయుష్ బదోని 6 పరుగులకు, పంత్ 15 పరుగులకు వెనుదిరిగారు. చివర్లో హైదరాబాద్ జట్టు వికెట్లు దక్కించుకున్నా అప్పటికే లక్నో జట్టు విజయం ఖరారు అయింది. ఇక చివర్లో మిల్లర్ 13 పరుగులు, అబ్దుల్ సమద్ 8 బంతుల్లో 22 పరుగులు చేసి మరో 23 బంతులు ఉండగానే మ్యాచ్ను ముగించారు. హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు, షమి, జంపా, హర్షల్ పటేల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.